Welcome to Nagamani channel. This video is very useful to TET and DSC aspirants. So today we discussing about Shikshana Badalainpu, Abhyasana Badalainpu topic in psychology. This topic is very important to TET and paper 1, TET paper 2 aspirants. బదలాయింపు అంటే ఒక రంగంలో పొందిన శిక్షణ దాని పరిజ్ఞానం మరో విషయ అభ్యసనంలో కానీ నైపుణ్య సాధనలో కానీ ఉపయోగించబడడం దాన్ని బదలాయింపు అని అంటారు. హింట్ ఒక కృత్య అభ్యసనం మరొక కృత్య అభ్యసనాన్ని ఎంతో కొంత ప్రభావితం చేయడమే అభ్యసనం అనేది బదలాయింపు అని ఒక ప్రక్రియలో గడిచిన అనుభూతులు అనుభవాలు తర్వాతి కాలంలో అలాంటి ప్రక్రియకి ఉపయోగపడడం అనేది బదలాయింపు అని ఏలిస్ అనే వ్యక్తి చెప్పారు. ఒక స్థితిలో జరిగిన ప్రక్రియలో జరిగిన అనుభూతులు అని చెప్పింది ఏలిస్. స్థితిలో జరిగిన అభ్యసనం పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఇతర స్థితులను అనుప్రయుక్తం చేయడాన్ని గారెట్ అని చెప్పారు. ఇవి 4 రకాలుగా ఉన్నాయి: అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. అనుకూల బదలాయింపు అంటే టైప్ నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ కీబోర్డ్ని సులభంగా నేర్చుకుంటాడు. అంటే ఫస్ట్ టైప్ జ్ఞానము కంప్యూటర్ దగ్గర ఉపయోగపడింది, ఇది పాజిటివ్. ప్రతికూల బదలాయింపు అంటే నెగిటివ్. బుక్ ఏకవచనం బుక్స్ అని తెలుసుకున్న వ్యక్తి ఫుడ్ యొక్క బహువచనము ఫుడ్స్ అని అంటాడు, అది తప్పు. కాబట్టి ఇక్కడ ప్రతికూల బదలాయింపు జరిగింది. శూన్య బదలాయింపు, ఒక కంప్యూటర్ పరిజ్ఞానంతో ఈత నేర్చుకోవడం కష్టం, ఇది ఇంపాసిబుల్, అది వేరే నాలెడ్జ్. ఈత అనేది ఫిజికల్, అది ఇక్కడ శూన్య బదలాయింపు జరిగింది. ఏకపార్శ్వ బదలాయింపులో కుడి చేతితో చక్కగా బొమ్మలు వేయ వ్యక్తి కుడికాలతో కూడా చక్కగా బొమ్మలు వేయగలడు అనేది ఏకపార్శ్వ బదలాయింపు. ద్విపార్శ్వ బదలాయింపు అంటే కుడికాలతో చేయగల నైపుణ్యాలు ఎడమ కాలుతో చేయగలిగేది, అది ద్విపార్శ్వ బదలాయింపు. అంటే ఒక పనిని 2 విధాలుగా కుడి చేయి కుడికాలు చేయగల నైపుణ్యాలు, ఎడమ చేయి ఎడమ కాలు చేయగల ద్విపార్శ్వ బదలాయింపు. కుడి చేయి నైపుణ్యాలు ఎడమ చేయికి అనేది ఏకపార్శ్వ బదలాయింపు. Thanks for watching. Please subscribe. Give me comments and about this video.